రాజ్యాంగాన్ని అమలు చేసిన దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకున్నాం. కానీ బాధతో జరుపుకున్నాం. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీలకు 42% రిజర్వేషన్ అడగకముందే ఇస్తానన్నది చాలా సంతోషం అనుకున్నాం. కానీ అది దోపుచిలాడుతుంది. మరి ముందుకు వెనక్కిపోకుండా మన చేత చిన్నపిల్లగాళ్ళ ఆటలు ఆడుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. కాబట్టి బీసీ బహుజనులంతా ఒక్కతాటి మీదికి వచ్చి రేపు జరిగే స్థానిక సంస్థ ఎన్నికలలో ఒక యూనిట్గా ఏర్పడి జనరల్ సీట్లలో మన బహుజన వర్గాల నుంచి బీసీ వర్గాల నుంచి నిలబెట్టి మన అభ్యర్థులు మనం గెలిపించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే మన ఉద్యమ సాధికారత సాధ్యమవుతుంది. అంతా తప్ప ప్రభుత్వంతో ఉద్యమం చేస్తామని కాదు. ప్రభుత్వంతో ఉద్యమం చేయటం అనేది నిదర్శనం నిలవాలంటే మనం గ్రామాల్లోకి వెళ్ళిపోయి మన అభ్యర్థులను జనరల్ సీట్లో నిలబెట్టి మనం గెలిపించుకోవాలి. విశ్వ ప్రయత్నం చేసి వాడికి గొట్టెలు పట్టి బుద్ధి చెప్పేంతవరకు ఈ ఉద్యమాన్ని ఆపకూడదు. మనం గ్రామ స్థాయిలోకి వెళ్ళిపోయి మన అభ్యర్థులు నిలబెట్టి మనం గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయాలని బీసీ బహుజన వర్గాలను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.